అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ జార్లో డబ్బులు అత్తాకోడళ్ల తిప్పలు. శ్రీరంగపట్నం అనే ఊరిలో యశోద, పద్మ అనే ఇద్దరు అత్తాకోడలు ఉండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉండేవారు. వారిద్దరినీ చూస్తే అత్తాకోడళ్ళు అనుకోరు, సొంత తల్లి కూతుళ్ళు అనుకుంటారు. అంతలా ఆ ఇద్దరు ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవమిస్తూ ప్రేమగా ఉంటారు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి ఆ అత్తాకోడళ్ల ఇంట్లో వంట రూంలో ఉండే 2 జార్లు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి. చూసావా ఈ ఇద్దరు అత్తాకోడళ్ల ప్రేమ? వారిని చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. ఎవరైనా వీరిలాగా ఉంటే అసలు మనుషుల మధ్య, ముఖ్యంగా ఏ అత్తాకోడళ్ల మధ్య ఏ గొడవలు రావు అంటూ ఆ అత్తాకోడళ్ల గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది ఒక జార్. అప్పుడు 2వ జార్ అదంతా విని నవ్వుతూ ఉంటుంది. 2వ జార్ అలా నవ్వటంతో కోపం వస్తుంది మొదటి జార్కి. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పిన దానిలో జోకేముంది అని అడుగుతుంది. అప్పుడు ఆ 2వ జార్, ఆ అత్తాకోడళ్ల మధ్య ప్రేముందన్నావు కదా, అదే పెద్ద జోకు. అది జోకెలా అవుద్ది? నువ్వు కూడా రోజు చూస్తూనే ఉన్నావు కదా వారిద్దరూ ఎలా ఉంటారో అని మొదటి జార్ అంటుంది. అలా ఆ రెండింటి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తుంది. చివరికి 2వ జార్, ఈ లోకంలో ఎవరైనా సరే ఒక దగ్గర మాత్రం ఏం చేయడానికైనా సిద్ధం, అది డబ్బు. కావాలంటే చూడు, నేను నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే ఆ అత్తాకోడళ్ళు వంట చేయటానికి వంట రూంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళని చూసి, అమ్మా యశోదా, పద్మా అని 2వ జార్ పిలుస్తుంది. ఆ మాటలు వారికి జార్ నుండి రావటం వినిపించి భయంతో యశోద ఒక కర్ర పట్టుకుంటుంది. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? పిశాచివా? అయినా అత్తమ్మ, ఇంట్లో మీరుండగా ఏ పిశాచం వస్తుంది చెప్పండి అని పద్మ అంటుంది. అప్పుడు జారిలా అంటుంది, మీరేం భయపడకండి, నేను ఏ పిశాచిని కాదు. నేను మీకు ఒక నిధినిద్దామని వచ్చాను అని జార్ చెప్తుంది. నిధి అనగానే ఆ ఇద్దరు అత్తాకోడళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుంది. నిదా ఎక్కడా? దాన్ని ఎలా తీసుకోవాలి అంటూ అత్తాకోడలిద్దరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ జార్ చిన్నగా నవ్వి, ఏనిదైనా కష్టపడందే దొరకదు, అలాగే ఈ నిధి కూడా. నా దగ్గరుండి ఎవరైనా ఎవరినైనా కొడితే దీనిలో నుండి డబ్బులొస్తాయి. మీరు కొట్టిన దాన్ని బట్టే నాలో అన్ని విలువైన డబ్బులొస్తాయి అని ఆ జార్ చెప్పింది. జార్ మాటలు విన్న ఆ అత్తాకోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకొని, ఏంటి అంటే ఇప్పుడు మా అత్తని డబ్బుల కోసం కొట్టాలా? ఒట్టి డబ్బుల కోసం చస్తే నేను ఆ పని చేయను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మ. యశోద కూడా, నేను కూడా నా కోడల్ని కొట్టను, అయినా ఇలాంటి నీచమైన డబ్బు కోసం బంగారం లాంటి నా కోడల్ని కొట్టను అని చెప్పి యశోద కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ జార్ నవ్వి, వెళ్ళండి, నేనెంతమందిని చూడలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి యశోదకి, పద్మకి నిద్ర పట్టటం లేదు. ఇద్దరి మనసులో ఒక్కటే ఆలోచన, నిజంగా కొడితే డబ్బులు వస్తాయా అని. అలా తెల్లవారిపోతుంది. ఉదయాన్నే మళ్లీ వంట చేయటానికి ఇద్దరు అత్తాకోడళ్ళు వంటగదిలోకి వెళ్తారు. అత్తయ్య, మీరేమనుకోవద్దు, అంటే నిజంగా ఆ జార్ చెప్పింది నిజమేనా అని అనిపిస్తుంది అని పద్మ అంటుంది. అప్పుడు యశోద, అంటే ఏంటే, ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా? అది సపరేట్గా చెప్పాలా అత్తమ్మ? కొడితే డబ్బులొస్తాయంటే ఎవరొద్దంటారు చెప్పండి అంటూ లాగి ఒక్కటి కొడుతుంది పద్మ తన అత్తగారిని. అలా కొట్టగానే ఒక 100 రూపాయలు ఆ జార్లో నుంచి వస్తాయి. వెంటనే అవి తీసుకుని పద్మ దాచుకుంటుంది. అది చూసిన యశోద, ఇప్పుడు చూడవే, నువ్వు కొడితే ఒత్త 100 రూపాయలే, అదే నేను కొడితే చూడు అంటూ లాగిపెట్టి కొడుతుంది యశోద. వెంటనే ఆ జార్లో నుంచి 500 రూపాయలు బయటకొస్తాయి. యశోద ఆ 500 తీసుకుని దాచిపెట్టుకుంటుంది. అలా రోజంతా ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు చెంపలు వాచిపోయేలా కొట్టుకుంటూనే ఉంటారు. ఆ డబ్బులు జార్లో నుంచి వస్తూనే ఉంటాయి. చివరికి అత్తాకోడళ్ళిద్దరూ ఆ దెబ్బల్ని తట్టుకోలేక, అబ్బా అత్త, ఇక నా వల్ల కాదు, అసలే నా చెంప పూరి ఉబ్బినట్టు ఉబ్బింది, ఇంకా కొడితే లారీ కింద పడ్డ పనస పండులాగా అయిపోయింది నా చెంప
అని పద్మ చెంపని పట్టుకుని యశోదని బ్రతిమలాడుతుంది. అలా రోజూ ఆ అత్తాకోడళ్ళు కొట్టుకుంటూ ఆ జార్లో నుంచి వచ్చిన డబ్బుల్ని పంచుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ ఇద్దరూ కొట్టుకొని బాగా అలసిపోతారు. అత్తమ్మా, ఇక మన వల్ల కాదు గాని అయినా ఆ జార్ దగ్గర కొట్టుకుంటే డబ్బులొస్తాయని చెప్పింది కానీ మనమే కొట్టుకోవాలని లేదుగా. ఎలాగో మన భర్తల్ని రోజు ఇంట్లో కొడతాం కదా, అదే ఆ జార్ దగ్గర కొట్టామనుకో మనకి ఏ బాధ లేకుండా డబ్బులొస్తాయి అని పద్మ చెప్తుంది. ఆ ఆలోచన యశోదకు కూడా నచ్చుతుంది. ఎంత మంచి ఆలోచన చెప్పావే. ఇన్ని రోజులు అనవసరంగా మనం మన చెంపల్ని రసగుల్లల్లాగా చేసుకున్నాం అని ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు అనుకుంటారు. ఇక ఆ మరుసటి రోజు పద్మ తన భర్తకు తెలియకుండా జార్ని తీసుకొచ్చి తన రూంలో పెడుతుంది. తన భర్త గదిలో పని చేసుకుంటుంటే వెళ్ళి, అయ్యో తలపై బల్లండి అంటూ వెళ్ళి తలపై గట్టిగా ఒక్కటి కొడుతుంది. అబ్బా, ఏం కొట్టావే నా తల అంటూ బయటకు వెళ్ళిపోతాడు భర్త. పద్మ వెళ్ళి జారులో చూస్తే అందులో ఒక బంగారు గొలుసు కనిపిస్తుంది. వెంటనే ఈ విషయం యశోదకు చెప్తుంది పద్మ. అప్పుడు యశోద తన మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మో, అప్పుడే ఇది మొదలుపెట్టింది. ఒక్క దెబ్బతో బంగారు గొలుసు పట్టేసింది అంటే ఇక మనం ఆకూడదు అని అనుకుని వెళ్ళి పడుకున్న తన భర్తని కర్రతో గట్టిగా తలపై కొడుతుంది. అలా కొట్టగానే, వామ్మో వాయో, ఎవర్రా కొట్టింది, తల పగిలిపోయిందిరా నాయనా అని అనుకుంటూ బయటకు వెళ్ళి చూస్తే ఎవరూ కనిపించరు. ఆ తరువాత యశోద వెళ్ళి జార్లో చూస్తుంది. తనకి ఆ జార్లో ఒక వజ్రాల హారం కనిపిస్తుంది. ఇక ఆ మరుసటి రోజు ఆ ఇద్దరు భర్తలు తలకి కట్టుకట్టుకుని, ఏమే, ఈసారేమైనా ఉంటే కొంచెం చూసుకొని కొట్టండి అని బాధపడుతూ చెప్తారు. అప్పుడు ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు ఒకరిని ఒకరు చూసుకొని తమ చేతిలో ఉన్న కర్రల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ భర్తల్ని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటారు. వాళ్ళు కొడుతూ ఉంటే జార్లో డబ్బులు నిండుతూ ఉంటాయి. వాటిని చూసి ఆ అత్తాకోడళ్ళిద్దరూ పోటీ పడుతూ మరి వారి భర్తల్ని కొడుతూనే ఉంటారు. ఒసే, ఆపండే, ఎందుకు కొడుతున్నారే, కొంచెం చెప్పి కొట్టండి. మీరు చెప్పినట్టే రోజు ఇల్లు ఉడుస్తున్నాం, అంట్లు కడుగుతున్నాం గదే, అయినా ఎందుకు కొడుతున్నారే అంటూ భర్తలు బాధపడతారు. అలా కొంతసేపు ఆ అత్తాకోడలిద్దరూ కొట్టి కొట్టి అలసిపోయి ఆగిపోతారు. జార్లో నిండిన డబ్బులు చూసి సంతోషంగా అసలు విషయం వారి భర్తలకు చెప్తారు అత్తాకోడలిద్దరు. అప్పుడు వాళ్ళు, ఒసే, ఎవరిని కొట్టినా డబ్బులొస్తాయంటే మమ్మల్ని కొట్టడం ఎందుకే, బయట ఎవరన్నా కొట్టుకుంటే చాలు గదే అని బాధపడుతూ చెప్తారు. అప్పుడు ఆ అత్తాకోడలిద్దరూ, నిజమేనండి, మాకు ఆ ఆలోచనే రాలేదు. ఎందుకు వస్తుందే, మమ్మల్ని కొట్టడం అంటే మీకు సరదా కదా. అమ్మా, అయ్యా, చిన్నప్పుడు స్కూల్లో టీచర్ కూడా ఎంతలా కొట్టలేదు కదే అని అనుకుంటూ అక్కడే కింద పడిపోతారు. ఇక ఆ తరువాత ఆ అత్తాకోడళ్ళు ఊరిలో అందరి మధ్య గొడవలు పెడుతూ వాళ్ళు గొడవబడి కొట్టుకుంటుంటే అక్కడ ఈ జార్ పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉండేవారు. దానివల్ల ఆ ఊర్లో రోజూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ఆ ఊరంతా ఒకరంటే ఒకరికి పడకుండా బద్ధశత్రువులైపోతారు. కాని అవేమీ పట్టించుకోకుండా ఈ అత్తాకోడళ్ళు వారి స్వార్థం కోసం గొడవలు పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. డబ్బులు రావటం బాగా అలవాటు పడి వాటి కోసం ఆ అత్తాకోడళ్ళు ఏం చెయ్యటానికైనా సిద్ధమవుతారు. వారికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది జార్. చూడండి, మీరింకా ఎన్ని రోజులు ఇలా అందరికీ గొడవలు పెట్టి ఇలా చిన్న చితక సంపాదిస్తారు? నేను చెప్పింది చేస్తే మీరు ఈ లోకంలోనే ధనవంతులైపోతారు. అదేమిటంటే, ఎవరో ఒకరిని, మీ భర్తలనైనా పర్వాలేదు, చంపేస్తే ఆ డబ్బులన్నీ వాళ్ళకే అని ఆ జార్ చెప్పింది. డబ్బులకి బాగా అలవాటు పడ్డ ఆ అత్తాకోడళ్ళు ఆ జార్ చెప్పింది విని ఏమీ ఆలోచించకుండా తమ భర్తల్ని చంపటానికి కూడా సిద్ధమైపోతారు. అది గమనిస్తుంది ఆ జార్. ఆగండి, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు మీ మనుషులని మళ్ళీ మీరు రుజువు చేశారు. అందుకే మీకు నేను ఇప్పటి వరకు ఇచ్చింది మొత్తం తీసేసుకుంటున్నాను. ఇకనైనా మారండి అంటూ ఆ జారిచ్చిన సంపద మొత్తం తిరిగి లాగేసుకుంటుంది. డబ్బుల మాయలో పడి సొంత భర్తల్ని కూడా చంపుకునేందుకు సిద్ధమైనందుకు వారి మీద వారికే అసహ్యం కలుగుతుంది. ఆ రోజు నుండి డబ్బులకి కాకుండా మనుషులకి విలువనివ్వటం నేర్చుకుంటారు ఆ అత్తాకోడళ్ళిద్దరు. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.